ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం అది కనబడుతుంది కదా, గెస్ట్ హౌస్లో అయితే ట్యాంక్ ఫిట్టింగ్ అయి ప్లంబర్ వర్క్ అయితే వచ్చినాం. మనం ఇప్పుడైతే కంప్లీట్గా అయితే చూసుకోవచ్చు, మనం ఇది చూసుకోవచ్చు. అంత ఓపెన్ ల్యాండ్లో అయితే మనం ఈరోజు ఇదైతే లో రూప్ ట్యాంక్ చూసుకోవచ్చు. మనం చాలా చోట్ల అపార్ట్మెంట్లలో వాటర్ స్టోరేజ్ కోసం అయితే దీన్ని యూజ్ చేశారు. వీళ్ళు ఇక్కడ ఎందుకంటే వీళ్ళది రేకుల షెడ్, దాని మీద చిన్న గ్యాప్ ఉండడం వల్ల ఇదైతే తీసుకొచ్చారు వీళ్ళు. దీన్ని అయితే సెట్ చేసాం చూసుకోవచ్చు. మనకు లో రూప్ ట్యాంక్కి ఇది స్క్వేర్లో ఉంటుంది, 4 మూలలు. ఇది చాలా తక్కువ వాడుతారు బయట సైడ్, ఎందుకంటే నీడ ఉన్న పాటలు వేస్తేనే అది కరెక్ట్గా పనిచేస్తుంది, లేకపోతే మొత్తం పలిగిపోవడం అంటూ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే అది వాడతారు. ఇప్పుడైతే ట్యాంకీకి అయితే మనం హోల్ వేసుకుందాం. మా బ్రదర్ అనమాట నెప్పలు అయితే వేసుకుని, ట్యాంక్ నెప్పలు, అది జిఏ నెప్పలు అంటారు కదా, జిఏ నెప్పలు. అది ట్యాంక్ అవుట్లెట్ కోసం నీళ్లు బయటికి పోవడానికి దాంతోనైతే మనం హోల్ చేసుకోవాల్సి ఉంటుంది. హోల్ చేసుకున్నాం కదా, కింద అయితే అవుట్లెట్ కోసం అయితే యూజ్ చేస్తాం. అది మన దగ్గర అయితే మిషన్ బిట్ అయితే లేదు, దానివల్ల అయితే మనం జిఏ నెప్పలు వేడి చేసి దాంతోనైతే హోల్ చేయాల్సి వస్తుంది. ఇట్లా అవుట్లెట్ కోసం అనమాట, వాటర్ పోనీకి. ఇది కింది వాటర్ పోనీకి. ఇదైతే ఇన్లెట్, అంటే ఇన్లెట్ ట్యాంక్ పైన నేను వాటర్ నింపుకోవడం కోసం అయితే హోల్ చేసుకున్న తర్వాత మనం దానికి ఫిట్టింగ్స్ అయితే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫిట్టింగ్ చూసుకోవచ్చు. ఇది మనకి ట్యాంక్ ఫిట్టింగ్కి కావాల్సిన సామాన్స్ కంప్లీట్ సిపివిసి అనమాట. మన ప్రజెంట్లో అయితే సిపివిసి ట్రెండ్ అవుతుంది. కంప్లీట్ సిపివిసి అయితే మనం ఫిట్టింగ్స్ అయితే చేస్తున్నాం ఈరోజు. సిపిసి ఫిట్టింగ్స్ వచ్చేసి ఇప్పుడు మనం చూసేది అయితే ట్యాంక్ నెప్పలు అంటారు దీన్ని. 1 ఇంచ్ ట్యాంక్ నెప్పలు 3 మనకు కావాల్సిన అయితే 3 తీసేసుకున్నాము. 2 ఇన్లెట్, 1 అవుట్లెట్ అనమాట. ఒకటే ఓవర్ఫ్లో కోసం మొత్తం 3 తీసుకున్నాం మనం. 3 ఎఫ్టీ ట్యాంక్ నెప్పలు తీసుకున్న తర్వాత మనైతే 3 ఎఫ్టీలు అయితే కావాల్సి వస్తుంది. ఎఫ్టీలు అయితే వీటికి లేవు, సపరేట్గా అయితే తీసుకున్నాం మనం. ఆ ఎఫ్టీలు అనమాట. ఆ 3 ఎఫ్టీలు తీసేసుకున్న తర్వాత ఇది సాల్వెంట్, సిపివిసి సాల్వెంట్ ఆశీర్వాద్, కంప్లీట్ ఆశీర్వాద్ సాల్వెంట్ అనమాట. ఇదైతే 1 ఇంచ్ ట్యాంక్ నెప్పలు అంటారు, 1 ఇంచ్ బాల్వాల్ అంటారు దీన్ని. బాల్వాల్ అయితే మనం వాటర్ ఆన్ అవుతుంది. యూనియన్ టైప్ మనం ట్యాంక్కి ఉడమికి మళ్ళీ వేసుకోవాలని దానికోసం యూజ్ చేస్తాం. దానికి ఇవి అయితే ఫిట్టింగ్స్ కంప్లీట్ అయితే ఇప్పుడు ట్యాంక్ నెప్పలు అయితే ఫిట్ చేస్తున్నాం. మా బ్రదర్ అయితే నేను తిడుతున్నాడు, నువ్వు పని వదిలేసి మొత్తం ఇదే చేస్తున్నావు అని చెప్పేసి. ఇప్పుడైతే ట్యాంక్ అయితే ఎక్కించుకున్నాం పైకి. ట్యాంక్ పైకి ఎక్కించుకున్న తర్వాత కనెక్షన్ అయితే ఏ విధంగా చేయాలి, ఎట్లా అనేది చేద్దాం. ఇప్పుడు అయితే చిన్నదే పైప్ తీసేసుకొని మనకు అవుట్లెట్ కోసం అయితే మనం ఇప్పుడు సామాన్ అయితే పైన పెట్టుకుంటే, ఏంటంటే ఎవరు లేరు పక్కన, ఒక్కరినే ఉన్నా. మా బ్రదర్ అయితే కింద వేరే వర్క్లో ఉన్నాడు. దానివల్ల అయితే సామాన్ అయితే నేనే తీసేసుకొని నేనే చేసుకోవాల్సి వస్తుంది పైన. అదే ట్యాంక్ ముక్క మనం అవుట్లెట్ కోసం హెయిర్ పైప్ కోసం అయితే ముక్క అయితే కట్ చేసుకొని సాల్వెంట్ పెట్టేసి దానికి మనం అవుట్లెట్ అయితే కిందకి ఇచ్చాము కదా ట్యాంక్ నెప్పల్, దానికి ఫిట్ చేసుకుందాం. ఫిట్ చేసుకున్న తర్వాత దానికైతే టీ కావాలి. ఇప్పుడు హెయిర్ పైప్ కోసం టీ ఇచ్చుకొని హెయిర్ పైప్ లేపుకోవాల్సింది. సామాన్ అయితే కింద ఒక్కడ ఉండడం వల్ల తీసుకోవాల్సింది టీ. అది 1 ఇంచ్ టీ అవుట్లెట్ కోసం అయితే మనం హెయిర్ పైప్ కోసం అయితే మనం వాడుతున్నాం. అది పెట్టేసి హెయిర్ పైప్ పెట్టేసినాం అనుకో, దానికి మనం హెయిర్ పైప్ పెట్టేసుకుందాం. టీ వేసిన తర్వాత టీ పెట్టేసుకొని హెయిర్ పైప్ దానికి సైజులో అయితే కట్ చేసుకుందాం. పైన అయితే రేకులు ఉన్నాయి కాబట్టి మనకి చిన్న పైపే పడుతుంది. చిన్న పైప్ అయితే కట్ చేసుకుందాం. చిన్న పైప్ కట్ చేసుకొని దానికి హెయిర్ పైప్ పెట్టేసుకున్న తర్వాత చూడొచ్చు కటింగ్ చేసుకున్న తర్వాత దాన్ని ఫిక్స్ చేద్దాం. ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది. పైప్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫిట్టింగ్ చేద్దాం. సాల్వెంట్ పెట్టేసుకొని కింద ఎప్పుడైనా పైప్ సాల్వెంట్ పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందండి. ఎప్పుడైనా సరే ఫిట్టింగ్స్ అయితే పెట్టుకోవద్దు. పైప్ పెట్టుకుంటుందంటే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది, ఊడిపోవడం, లీకేజ్ అలాంటిది ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు చూడొచ్చు హెయిర్ పైప్ అయితే పెట్టేసాము. కింద బాల్వాల్ కోసం అయితే నేను కట్ చేసుకుంటున్నా. కింద బాల్వాల్ కోసం అయితే నేను పైప్ కట్ చేసుకుంటున్నాను. కింద బాల్వాల్ ఫిక్స్ చేద్దాం. మనకి కింద నుంచి అందుబాటులో ఉండేటట్టు మనం అయితే స్టాండ్ మీద నిలబడ్డాం కాబట్టి ఆ విధంగా ఉంది. ఇప్పుడైతే మనం బాల్వాల్ కోసం అయితే పైప్ ముక్క కట్ చేసేసుకొని కింద అయితే బాల్వాల్ ఫిక్స్ చేద్దాం. బాల్వాల్ ఫిక్స్ చేసిన తర్వాత అయిపోయింది. సాల్వెంట్ అయితే పెట్టేసుకుందాం. దానికి సాల్వెంట్ పెట్టుకొని బాల్వాల్కి పెట్టేసుకొని ఫస్ట్ బాల్వాల్కి నేను చెప్పాను కదా ఇంతకుముందు, పైప్ పెట్టుకుంటూ ఉంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది, వాటర్ లీకేజ్ అలాంటివి ఏమి ఉండకుండా ఉంటుంది. ఎప్పుడైనా సాల్వెంట్ అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి, ఫిట్టింగ్స్కి అయితే పెట్టొద్దు. ఇప్పుడు 90% అయితే కరెక్ట్ జాయింట్ అయితే కాదు, ఇట్లయితే పర్ఫెక్ట్ జాయింట్ వస్తుంది మనకి. వాటర్ ఏం ప్రాబ్లం, ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం లేకుండా అయితే వస్తుంది. ఇప్పుడు బాల్వాల్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. మనం ఇక దానికైతే అవుట్లెట్ ఇన్లెట్ అయితే కనెక్షన్ ఇచ్చుకుందాం. ఇప్పుడు మనం ఏంటంటే ఇన్లెట్ ఇది పైకి వేసుకొని ఇన్లెట్ మనం సాల్వెంట్ పెట్టుకుంటాం. మెజర్మెంట్తో అయితే కట్ చేసుకుంటాం ఫస్ట్. అంటే ఇది చెకింగ్ కోసం అంటారు, ట్రయల్ అంటారు కదా, దానికోసం ట్రయల్ వేసిన తర్వాత మళ్ళీ తీసి ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. సాల్వెంట్తో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది.
ఫస్ట్ ట్రయల్ కోసం అయితే నేను కట్ చేసుకుంటున్నా, ఇట్లా ఎంత వస్తుంది ఏందనేది మెజర్మెంట్తో అయితే కట్ చేసుకుంటున్నా. మనం హోల్ అయితే పైన ఇచ్చాము కదా, దాని మీద పైప్ అయితే సెట్ అవ్వట్లేదు. యాక్చువల్ ఏంటంటే సైడ్కి ఇచ్చుకోవాలి హోల్. మనం ఇన్లెట్ ఇచ్చుకున్న హోల్ అయితే దానికి ఓవర్ఫ్లో కోసం అయితే యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఓవర్ఫ్లో కోసం ఇచ్చింది అయితే ఇన్పుట్ కోసం అయితే యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే రెండు ఒకటే దగ్గర ఇవ్వడం వల్ల మనకి పైప్ ఫిట్టింగ్ అయితే రావట్లేదు. ఇప్పుడైతే నేను మెజర్మెంట్ చూని, అంటే మన టేప్ లేదు, ఒక్కనే ఉన్నా అక్కడ కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ బ్లేడ్తో మెజర్మెంట్ చేసుకోవడం జరిగింది. అలా చేసుకొని కటింగ్ చేసుకొని దానికి ఇన్లెట్ అయితే నేను ఇప్పుడు ఫిక్స్ చేస్తాను. ఫస్ట్ అయితే చెప్పాను కదా టెంపరీ అంటే సాల్వెంట్ లేకుండా ఓన్లీ జస్ట్ టెస్టింగ్ కోసం అనమాట. టెస్టింగ్ చేసుకుని తర్వాత మొత్తం ఉడపిక్కేసి సాల్వెంట్తో అయితే ఫిక్స్ చేస్తాను. ఎప్పుడైనా మీరు ఇలా ఫిక్స్ చేస్తే మర్చిపోదు సాల్వెంట్ పెట్టడం, దానివల్ల వాటర్ అయితే లీకేజ్ అవుతుంది. చెప్పాను కదా ఫస్ట్ అయితే కట్ చేసుకున్న ముక్క పైప్ ముక్క అయితే కట్ చేసుకొని దీనికైతే సాల్వెంట్ పెడుతున్నాను. ఫ్రంట్ సైడ్ అయితే పెట్టలేదు, మీరు చూసారు కదా ఆ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఫ్రంట్ అయితే పెట్టలేదు, ఇది పీకేసిన అవసరం లేదు కాబట్టి నాకు ఎంత మెజర్మెంట్ కావాలో అంత మెజర్మెంట్లో కట్ చేసేసుకొని ఎల్బో పెట్టేసుకొని, ఎల్బో అయితే కిందికి చూపించేసేయాలి. ఇన్లెట్ పైకి ఎక్కడ వాటర్ ఎక్కడానికి పైప్ పైన ఎక్కించుకున్నంత సాల్వెంట్ పెట్టేస్తున్నాను. ఈ సైడ్ ఆ సైడ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఫిట్టింగ్ అయితే అయిపోతుంది చూడండి. ఫిట్టింగ్ చేసేసుకొని కింద అంటే టెంపరీ పెట్టాను, దానికి ఫిక్స్ అయితే చేయలేదు. బరాబర్ వస్తుందా లేదా అని చెప్పేసి టెస్ట్ కోసం అయితే పెట్టేస్తున్నాను. ఓకే అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది, బరాబర్ వచ్చింది, మనకి ఇబ్బంది అయితే ఏం లేదు. ఇప్పుడు అది తీసేస్తున్నాను. దానికి కూడా సాల్వెంట్ పెట్టేస్తాను కింద పైప్కి. కింద పైప్ సాల్వెంట్ పెట్టేసుకొని పైప్ ఎక్కిచ్చేసేయాలి. పైప్ ఎక్కిచ్చేసి ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నా. అది ఇన్లెట్ అనమాట, మన వాటర్ ట్యాంక్లోకి వెళ్ళడానికి ఇన్లెట్ పైప్ అనమాట. అది ఇన్లెట్ పైప్, అది ఇన్లెట్. ఇంతకు చెప్పాను కదా సాల్వెంట్ పెట్టలేదని టెస్టింగ్ కోసం అయితే ఇప్పుడైతే తీసేస్తున్నా. దాన్ని తీసేసి సాల్వెంట్ పెట్టి అయితే తెక్కిస్తాను. ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరైనా సరే ఇప్పుడు పెట్టినప్పుడు అయితే మర్చిపోకూడదు, మర్చిపోతే మాత్రం వాటర్ లీకేజ్ అవుతుంది. ఎప్పుడైనా సరే టెస్ట్ కోసం అయితే నేను పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఒక్కనే ఉన్నా కాబట్టి మెజర్మెంట్ టేప్ పోయి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. మామూలుగా ఇద్దరు ఉంటే ఏం అవసరం లేదు, ఒకరు పట్టుకొని ఒకటి కటింగ్ చేసుకొని ఫిట్టింగ్ అయితే ఈజీ అయిపోతుంది. మనకి ఇక్కడ నిలబడి కూడా కంఫర్ట్గా అయితే కింద స్టాండ్ మీద నిలబడ్డాను. అక్కడ పైన రేకుల రూమ్ ఉన్నాయి కాబట్టి ఇన్పుట్ అయితే కనెక్షన్ ఇచ్చేసాను. వాటర్ అయితే పైకి ఎక్కిచ్చేస్తుంది. దాని తర్వాత కంప్లీట్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు చూపించాను కదా వాల్, ఇది వాటర్ ఆన్ చేసుకుంటున్నాం మనం. వాష్రూమ్లో చూడొచ్చు వాటర్ వచ్చేస్తుంది. ఎందుకంటే లో రూప్ ట్యాంక్ కదా, ప్రెజర్ అయితే తక్కువ ఉంటుంది. ట్యాంక్ హైట్ ఉండి మనకి ఇది ఉంటే బాగుంటుంది. వాటర్ అయితే వచ్చేస్తాయి చూడండి, స్లో వస్తున్నాయి. అంటే ట్యాంక్లో కొన్ని వాటర్ ఎక్కించినాం మనం, వాటర్ అయితే వస్తున్నాయి. కంప్లీట్గా అయితే మనకు వాటర్ వచ్చేసినాయి, పైకి కిందికి అయితే వాటర్ వచ్చేసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సపోర్ట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.